ఇప్పుడు ఇంత పెద్ద ఆకాశం ఉంది, ఈ ప్రపంచంలో ఉన్న ప్రతి దాన్ని మనిషి నాది నీది అంటాడు, కానీ ఆకాశాన్ని ఎవ్వరు ఇది నా ఆకాశం అన్నారు. అవును, ఆశ్చర్యం కదా. కరెక్ట్. రెండింటిని నా జోడించడు మనిషి, సముద్రానికి ఆకాశానికి. అవును. ఇంకొక దాన్ని కూడా జోడించడు, కానీ జోడిస్తే జ్ఞానం వస్తుంది. నా జ్ఞానం అని కూడా చెప్పడాడు. అవును. అందుకని నా జ్ఞానం అని చెప్పుకోగలిగితే జ్ఞానం స్టార్ట్ అవుతుంది. జ్ఞానానికి చెప్పుకోవడం అజ్ఞానానికి నేను అజ్ఞానాన్ని ఎవడు చెప్పుకుంటాడు. నేను అజ్ఞానం చెప్పుకోవాలంటే చాలా జ్ఞానం కావాలి. దాని స్పెషాలిటీ తెలుసా? తెలీదు. దాని నీళ్ళు దాంట్లో పడుతున్నాయి. ఏ ఫౌంటైన్ అంతేనేమో. లైఫ్ అట్లా ఉంటది. అందులో 3 కలర్స్ వచ్చినాయి పప్పా. లైఫ్ అట్లా ఉంటది. అంటే రోజు అదే జరుగుతుంది, కొన్ని వేల సంవత్సరాలుగా సేమ్ జరుగుతుంది. పుడుతున్నాడు మరణిస్తున్నాడు, పుడుతున్నాడు మరణిస్తున్నాడు, మళ్ళీ మళ్ళీ పుడుతున్నాడు, మళ్ళీ మళ్ళీ మరణిస్తున్నాడు అని మన శాస్త్రం చెప్తుంది. కానీ మళ్ళీ మళ్ళీ పుడుతున్నాడు, కానీ వాడు ఐడెంటిటీ మర్చిపోయి పుడుతున్నాడు. ఒకవేళ ఐడెంటిటీ గుర్తుంది అనుకో, ఎన్నిసార్లు పుట్టినా ఒకటే జన్మ కింద లెక్క. ఇప్పుడు నేను పడుకున్నాను, నిద్ర లేచిన తర్వాత నేను నా పేరు మర్చిపోతే రెండో జన్మ స్టార్ట్ అయింది. నిద్ర లేచిన తర్వాత నా పేరు గుర్తుంది, నా ఇల్లు గుర్తుంది, నా బిడ్డ పేరు గుర్తుంది, నేను చేసిన పని కూడా గుర్తుంది అనుకో, జన్మ కొనసాగుతుందని. అయితే మతి మరుపు ఉన్న వాళ్ళకి రెండో జన్మనా అది? ఇది మతి మరుపు సంబంధించిన విషయం కాదు. మతి మరుపు ఉన్నవాడు రోజు జన్మ, క్షణ జన్మ తీసుకుంటాడు. వాడు ఈ భూమి మీద అతి గొప్ప గిఫ్ట్ ఏంటో తెలుసా? మతి మరుపు. అద్భుతం అనేది ఉందా అసలు? ఆఫ్ కోర్స్ ఉంది. అంటే ఎంత అద్భుతంగా అనిపిస్తుంది అంత అజ్ఞానం. సో నీలో అజ్ఞానం ఉంటే అద్భుతం ఉంటుంది, నీలో అజ్ఞానం లేకపోతే అద్భుతం లేదు. ఇక్కడ ఏ అద్భుతం లేదు, ఎక్కడా ఏ అద్భుతం లేదు. మనకు తెలియదు కాబట్టి అద్భుతంగాను, రహస్యంగాను, మార్మికంగాను అనిపిస్తున్నది, మ్యాజిక్ గాను అనిపిస్తున్నది. తెలుస్తున్న కొద్ది ఏ మ్యాజిక్ లేదు. మెజిషియన్ అందరికి మ్యాజిక్ చేసి చూపిస్తాడు, కానీ మెజిషియన్ తెలుసు ఏ మ్యాజిక్ లేదని. అసలు ప్రశ్న జవాబు అనేది ఉందా? ఉంది. ప్రపంచంలో ప్రశ్నకు జవాబు ఉంది. ఆధ్యాత్మికతలో ప్రశ్నే జవాబు అవుతుంది అన్నమాట. ఇంకా చెప్పాలంటే ప్రశ్న మాయమే, జవాబు మిగులుతుంది. ఆ జవాబు అనేది బయట ఉండదు, నీవే జవాబే తిరుగుతావు అన్నమాట. సో జ్ఞానికి జ్ఞానం ఉండదు, అతను జ్ఞానమై తిరుగుతాడు. ఇదొక వెళ్ళండి, ప్లీజ్ గో. సో జ్ఞానికి జ్ఞానం ఉండదు, అతను జ్ఞానమై తిరుగుతాడు. ఇది ఒక స్ట్రేంజ్ స్టేట్మెంట్, అంత అర్థం చేసుకోవడానికి సాధ్యం కాదు. అది అర్థమైతే నువ్వు జ్ఞానమే ఉండాలి, లేకపోతే ఇంకా జ్ఞానం సంపాదించే కార్యక్రమంలో ఉన్నట్టు, తప్పేం లేదు. సో ఆలోచన అన్నది మనిషికి 2 రకాలుగా ఉంటది. ఒకటి తనకొచ్చే ఆలోచనలు, రెండవది తాను ఆలోచన చేయడం. ఈ 2 వేరు వేరు. తనకొచ్చే ఆలోచనలేమో ఒక చెత్త కుండిలో చెత్తబడుతున్నట్టు. తాను ఆలోచించడం అంటే తను చైతన్యంలో నుంచి ఒక స్ఫురణ కలగడం. ఎగ్జాంపుల్, ఇట్లా కూర్చున్నా, ఈ ఆకాశం ఎవరిది భలే ఉంది, ఇవన్నీ నాకు వస్తున్న ఆలోచన. ఈ చెట్టు చూసినావు భలే ఉంది, అవును మహేష్ బాబు నెక్స్ట్ సినిమాకి ఎంత తీసుకుంటే, ఇట్లాంటి ఆలోచనలు వస్తున్నాయి. ఇప్పుడు నేను చేసే ఆలోచన చెప్పనా, పోయి వంట చేసుకొని తినాలి. ఇది నేను చేసే ఆలోచన. సో ఈ రెండింటి మధ్యన విభజన కనుక చేసుకోకపోతే నీ ఆలోచనల్లో గందరగోళం ఏర్పడుతుంది, స్పష్టత పోతుంది. అందుకని నువ్వు ఆలోచిస్తున్నావు చాలా కొద్ది సందర్భాలు రోజులో, నీకు ఆలోచనలు వస్తున్నాయి చాలా సార్లు రోజులో. అయితే ఆలోచించాలా, ఆలోచనలు రావాలా? నీకు వచ్చే ఆలోచనలు వాటికి పట్టించుకోకుండా ఉండు, నువ్వు చేసే ఆలోచనలు ఆచరించి చూడు, తద్వారా మనోశూన్యత ఏర్పడుతుంది. ధ్యానం అనేది ఉందా అసలు పప్ప? పరధ్యానం అంటే ధ్యానం ఉంది, పరధ్యానం ఉంటే ధ్యానం ఉండదు. పరధ్యానం అంటే ధ్యానం క్రియేట్ చేయడానికి పద్ధతి ఉంటుంది, ధ్యాన పద్ధతి ఉంటుంది. పరధ్యానం కనుకపోతే ధ్యాన పద్ధతి వెళ్ళిపోయి ధ్యానం మిగులుతుంది. సో ధ్యానం మిగిలితే అప్పుడు ధ్యానం అని 2 స్థితులు ఉండవు, ధ్యానమే ధ్యానం అని తెలుస్తుంది. ఇదొక రహస్యాల్లోకి రహస్యం. జ్ఞానమే జ్ఞాని, ధ్యానమే ధ్యాని, ఆహారమే నీవు అన్న. మరి ఇప్పుడు అందరు కూర్చుని చేసేది ఏంటి? బలవంతపు ధ్యానం. పాపం వాళ్ళకి తెలుసో తెలీదు? తెలియదు అసలు. నిజంగా ఉండదంటావా? ఇప్పుడు ప్రెసిడెంట్ పోతే ఇన్వాల్వ్ చూస్తే ఏంటి, ప్రెసిడెంట్ పోతుంది అనుకో, అవి చాలా గొప్ప స్థితిలో ఉన్నాయి, కానీ వాటికి తెలియదు. మనిషి గొప్ప స్థితితో పుట్టాడు, కానీ ప్రపంచంలో కూడా మర్చిపోయి తిరిగి అది పొందిన తర్వాత అప్పుడు జ్ఞానోదయం అన్న అనుభూతి కలుగుతుంది. అంటే ఈ బాటిల్ పోయింది ముఖ్యమైనది. జంతువులేమో అసలు బాటిల్ పెట్టుకోవు కాబట్టి వెతకవు, మనం పెట్టుకున్నాం, పోగొట్టుకున్నాం, మళ్ళీ తిరిగి 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 పట్టుకోవాలి. అప్పుడు నా బాటిల్ నాకు దొరికిందో అంటావు, నీదే అది.
నీదే అది. ఆ. వచ్చింది. అబ్బా ఒకసారి వచ్చిందంటే అది వస్తూనే ఉంటుంది. 3 సార్లు వరుసగా. విలేజెస్ లో అంటే ఏం తెలియకుండానే వాళ్ళు సహజంగా జీవిస్తారు. ఈ ధ్యానం అని ఇవన్నిటి కానీ అది కోల్పోబడుతుంది. ఓకే అంటే హఠాత్తుగా ఏదన్నా వచ్చిందా ఉక్కిరి బిక్కిరి అయిపోతారు. ఓకే అన్ని అనుభవించి ఓకే అన్ని తెలుసుకొని ఆ తర్వాత ప్రశాంత స్థితిలోకి వచ్చినప్పుడే నిజమైన బ్రహ్మచర్యం మిగులుతుంది. అప్పుడు బ్రహ్మతో చర్యం. అంతవరకు ఇప్పుడు విలేజ్ లో ఉన్నవాడు మేము రోజు రొట్టె తింటాం, కానీ వాళ్ళకి బర్గర్ అలవాటు చేస్తే అది కూడా తింటారు. ఓకే ఓకే అంటే తెలియదు కాబట్టి ప్రశాంతంగా ఉన్నారు వాళ్ళు. మేము పొద్దున్నే లేస్తాం, ఎందుకో తెలుసా, పొద్దున పండుకుంటున్నారు ఎర్లీకి కాబట్టి. ఓకే వాళ్ళకి టీవీలు వచ్చినాక పొద్దున ఏం లేస్తలేరు. కానీ అదే ఒక జ్ఞానం అంటే ఏంటో తెలుసా, ఈ ప్రపంచంలో ఎన్ని ఉన్నా అవన్నీ అనుభవించి ఇదంతా శుద్ధ దండగా అని తెలుసుకొని తన జీవితం ఎట్లా ఉండాలో నిర్ణయించుకొని ఇక ఏదేమైనా సాయంత్రం ఎనిమిది పడుకుంటాడు, ఏదేమైనా 4కు లేస్తాడు. ఓకే ఎవ్వరున్నా లేకపోయినా ₹1,00,00,000 ఉన్నాయి అక్కడ, కింద పడుకుంటాడు, అవును ఇంత రొట్టె చేసుకొని తింటాడు. సార్ ఏం సార్ మంచి పార్టీ చేసుకుందాం, మీరు వెళ్ళండి నేను రాను. ఎందుకో తెలుసా, అది అక్కర్లేదని తెలిసిన స్థితి జ్ఞానోదయం. అందుకని ఊర్లో ఉన్న వాళ్ళు ప్రశాంతంగా ఉన్నారని ఎప్పుడు భ్రమపడదు. ఓకే వాళ్ళు ప్రశాంతంగా కనిపిస్తున్నారు, ప్రశాంతంగా లేరు. ప్రశాంతంగా ఉండడం అంటే ఏం చేయాలో పాలుపోక కూర్చోవడం కాదు. చాలా మంది ఏం చేయాలో పాలుపోక కూర్చుంటారు. ఒకడు ఆకాశం చూస్తుంటాడు, ఏం చేయాలో తెలియక. జ్ఞాన ఆకాశం చూస్తుంటాడు, ఆకాశం బాగుంది కనుక. రెండు చాలా తేడా ఉంది. అందుకని ఏం చేయాలో పాలుపోక ఉండడం కాదు నువ్వు చేయవలసింది. ఏం చేయాలో తెలుసుకొని రకరకాల పనులు చేసిన తర్వాతనే ఆ విముక్తి భావన ఏర్పడుతుంది. సో జీవితం అర్థం కావడం అదృష్టం. అర్థం కాలేదనుకో, అర్థం చేసుకునే అవకాశం మిగిలి ఉంది కాబట్టి అదృష్టం. ఎట్లా చూసుకున్నా అదృష్టమే, డబల్ ధమాకా. ఓ లకి ఉటపా తీన చువాట బ్రూమట లకి ఉటపా ఊగుతుంది పప్పా అది త్వలీమట లకి ఉటపా. ఎవడైతే అతిగా ఆలోచిస్తున్నాడో వాడికి వచ్చే ఆలోచనలు బలహీనమైతాయి. ఎవడైతే అవసరమైనప్పుడు ఆలోచిస్తున్నాడో వాడి ఆలోచనలు పవర్ఫుల్ ఉంటాయి. సో ఆలోచన శక్తివంతంగా ఎప్పుడు మారుతుంది, ఆచరించిన వాడికే అది తెలుస్తుంది. ఆలోచిస్తూ కూర్చున్న వాడి బ్రెయిన్ వీక్ అయిపోతుంది. హీ బికమ్స్ ఏ వీక్ మైండెడ్ పర్సన్, ఏ షాలో మైండెడ్ పర్సన్. అందుకని సలహా కాదు, నేనైతే ఎక్కువ ఆలోచించాను. ఇప్పుడు మనకు వీడియో చేయాలనిపించింది, చేసి పాడుదుబ్బేమంతే. ఇది ఇట్లా వేయాలనిపించింది, చేసి పాడుదుబ్బేమంతే. ఈసారి వేస్తా. 1 2 3. ఇంత 3 సార్లు బలపడ్డది కదా. అవును పప్ప, పడుతుంది మళ్ళీ కూడా. అంటే ఒకసారి తెలియాలి కింద భూమిని బట్టి. ఇప్పుడు